Hi friends, welcome to Series Diary Vlog. ఈ రోజు బొబ్బర పప్పుతో వడలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ దాని కోసం మనం ఒక పెద్ద కప్పు బొబ్బర పప్పు తీసుకున్నామండి. దీన్ని ఒక 4 అవర్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ముందు నానబెట్టుకున్న బొబ్బర పప్పు ఉంది కదండి, అదంతా ఒకసారి కడిగేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా కాకుండా కొంచెం చెక్క ముక్క కింద తిప్పుకోవాలి. నీళ్లు పోసుకోకుండా గట్టిగా తిప్పుకోవాలి. బొబ్బర పప్పు అంతా మిక్సీ పట్టేసుకున్నామండి. బౌల్లోకి తీసేసుకున్నాము. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం వడల కింద వేసేసుకుందాము. మొత్తం వడలన్నీ ఇలాగే వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ బొబ్బర్ల వడలు రెడీ అయిపోయినాయండి. పైన అంతా చాలా క్రిస్పీగా ఉన్నాయి. విరిస్తే లోపల మాత్రం చాలా సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.